హాయ్ గైస్. మండే అనగానే నామినేషన్స్. మనకు మండే వచ్చిందంటే నామినేషన్స్ గుర్తొస్తాయి. నామినేషన్లో ఎవరైనా రచ్చ చేసిర్రా లేకపోతే రచ్చ రంబోలా చేసిర్రా లేదా అన్నది మనం ఆలోచిస్తుంటాం. కానీ ఈ వారం ప్రత్యేకమైనటువంటి డే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ అయినటువంటి కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టి రీఎంట్రీ చేసి వాళ్ళు నామినేషన్ చేస్తారు. వాళ్ళు నామినేషన్ చేసే పాయింట్ల వల్ల హౌస్లో ఉన్నటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు లేస్తారా కింద పడతారా లేస్తారా అనేది ఇప్పుడు వాళ్ళు చేసే నామినేషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. వీళ్ళు నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి లోపలికి మళ్ళీ వచ్చి రావడం అనేది అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ చేసినాక వీళ్ళు అందులోనే మీరు ఉంటారు ఇక్కడే ఉండిపోతారు అని చెప్పేసి బిగ్ బాస్ అక్కడే ఉంచేస్తే బాగుండేదేమో. మళ్ళీ బయటికి పోయేసి వాళ్ళు చూసుకుంటారు నామినేషన్ మనం చేసింది కరెక్టా కాదా, ఒక్కొక్క రివ్యూ ఇస్తారు కదా, ఆ రివ్యూస్ అన్ని విన్నాక ఓహో నేను నామినేషన్ చేసింది ఇక్కడ తప్పపడినా అయితే వీళ్ళతో క్లోజ్గా ఉండాలి, మళ్ళీ లోపల పోయినాక వీళ్ళతో మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఈ సీజన్లో అయితే చండాలం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్స్ చేయడం వల్ల కూడా అయిపోవట్లేదు షోకి. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి ఇన్పుట్స్ల వల్ల షో తారుమారు అవుతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అనేది ఉద్దేశం కనబడుతుంది. ఎందుకంటే ఎవరు ఒక మాట మీద లేకుండా మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుకుంటా సేఫ్ ప్లేయర్లుగా మారుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది బిగ్ బాస్కే తెలియాలి, బిగ్ బాస్ యాజమాన్యానికి తెలియాలి. ఇక్కడ బయట ఏకపడేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకున్నారు ఎందుకని చెప్పేసి బయట ఏకపడేస్తున్నారు. అయినా కూడా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఏమైనా ఏ షో నడిపిద్దాం అనుకుంటారో అర్థం కావట్లేదు. కళ్యాణికి తనుజకి ఏంటిది డిఫరెంట్ ఉన్నది కదా, అక్కడ ఏజ్ డిఫరెంట్ కనబడుతుంది. అలా లవ్ ట్రాక్ లేదు, లవ్ ట్రాక్ కలపాలని ఎందుకు చూస్తున్నాడు బిగ్ బాస్ అనిపించింది. ఎందుకంటే నేను ఎపిసోడ్ చూసినాక నాకు అలానే అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ను లోపల తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో అడగడంత అవసరమే వచ్చింది, కన్ఫెషన్ రూమ్లో అడిగి అవసరమే వచ్చింది. లోపల తీసుకెళ్ళి అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటిది, అంతగా ఏం చేసిరని ఇప్పుడు ఆడున్నటువంటి కంటెస్టెంట్స్ ఏమనుకోలే, ఓహో లోపల వీళ్ళిద్దరికి తీసుకువెళ్ళి అడిగిందంటే లోపల ఏదో ఉండొచ్చు అనుకోవచ్చు కదా. అలాంటి డౌట్స్ ఎందుకు తెప్పియాలి, వీళ్ళ ముందే ఏంటో చెప్పాలని కూడా చెప్పు అని చెప్పలేకపోతే ఊకో అని చెప్పేసి అడగవచ్చు కదా. ఆయన ఎందుకు అడగాలి, ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు అయిపోయింది, అక్కడ వరకు వదిలేసి అయిపోతుంది కదా. లోపల పోయినాక ఏం చెప్పాలనుకుంటున్నావు కళ్యాణ్ అంటే సారీ చెప్పాలనుకున్నా, తనుజ సారీ అని చెప్పేసి తనుజకు సారీ చెప్పి ఇక్కడ నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ అయితే నేను తనుజకు ఇమాన్యుల్ అన్నకే సారీ చెప్పాలనుకున్నా అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే నేను అంటే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను అంటే లేదు సార్ ఈమె నాకు పాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది, చూడగానే నాకు అట్లా అనిపించింది. ఈ ఆయుష ఎలిమినేషన్ అయింది కాబట్టి ఇక్కడ ఒకవేళ తనుజకు కూడా పాజిటివ్ వస్తే ఎలిమినేషన్ అవుతుందేమో, అంటే బయటికి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి నేను దేవుడిని బాగా మొక్కుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ వరకు లీవ్ చేసేసి వదిలేసి అయిపోతుంది కదా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటేసరికి తనుజ అన్నది వద్దు సార్ అంటే తనుజ నువ్వు ఇవన్నీ నాకు నీకేమనిపిస్తుందమ్మా అని అడిగినప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు తనుజ ఇవన్నీ ఆల్రెడీ చెప్పింది సార్, వాడు ఇదివరకు ఇది అన్నీ చెప్పేసిండు సార్, మళ్ళీ కొత్త ఏముంది అన్నట్టుగా చెప్పేసింది అమ్మాయి. చెప్పేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే ఇంకేమొద్దు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది. ఎందుకు ఆ అబ్బాయికి ఏ టైంలో ఎలా ఇన్మెచ్యూర్గా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇన్మెచ్యూర్ అంటే ఇన్మెచ్యూర్గానే ఉన్నాడు కళ్యాణ్ కొన్ని విషయాలలో. ఏంటంటే వద్దు పులిహోర యాంగిల్ వద్దని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, పులిహోర యాంగిల్ కలపడానికి ట్రై చేస్తున్నాడు. ఒకవేళ పుసుకున్న మళ్ళీ నాకు ఆ అమ్మాయి పైన క్రష్ ఉంది సార్ అని చెప్పేసి అంటే బయట ఎలా వెళ్తుంది, అందుకే ఆ అమ్మాయి వద్దు సార్ అని చెప్పేసి కట్ చేసేసింది. దాని తర్వాత నువ్వు బయటికి వెళ్ళు తనుజ నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి ఆనే ఉంచిన తర్వాత తనుజ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే ఏం సార్ ఏం చెప్పాలనుకోవట్లేదు సార్ అని ఉన్నది. ఏం చెప్తుంది, ఏం సార్ ఏం చెప్పాలనుకోవట్లేదు, నాకు ఆల్రెడీ తెలుసు సార్, నేను వాడి క్లారిటీ చేసిన వాడికి నాకు వానికి క్లారిటీ ఉంది, నాకు కూడా క్లారిటీ ఉంది సార్ అనేసరికి ఓకే అమ్మ ఓకే అంటే ఏం ప్రూఫ్ ఒత్తి ఎందుకు చెప్పాలి, ఏం ప్రూఫ్ చేయాలనుకుంటారు హౌస్లో. ఆ అమ్మాయి కొంతమంది అనొద్దు కానీ ఇక నాకు వస్తున్నాయి కొంతమంది బయట ఈ వేస్ట్ అంటే ఏమంటారు పిఆర్ బ్యాచ్లు ఉంటాయి కదా, వేస్ట్ పిఆర్ బ్యాచ్లు తనుజ నెగిటివ్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా కళ్యాణ్కి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పదు అని చెప్పేసి అంటే ఇదన్నా బయటనా చెప్పండి. బయట అయితే చెప్పు తీసుకొని ఒకటి కూడా చెప్తారు కొంతమంది, లేకపోతే వాళ్ళ ఇష్టం ఏ రకంగానే చెప్పగలుగుతారు. ఏందిరా నాకు ఎందుకు చేస్తున్నారో ప్రపోజ్ చేస్తున్నావు ఏందిరా నువ్వు నాకు ఎందుకురా నాకు బయట ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి చెప్తారు. హౌస్లో ఉన్నాక అక్కడ ఎలా చెప్తుంది ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఎలా చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఏది అక్కడ ఉన్నది ఏమన్నా చిన్న షో నాది ఏమన్నా బిగ్ బాస్ షో అంటే చిన్నదా, కోట్ల మంది చూస్తున్నారు. ఆ కోట్ల మందిలో ఎక్కడ దాకా ఎలా వెళ్తుంది, ఎలా ప్రొజెక్ట్ అవుతుంది. అమ్మాయి క్యారెక్టర్ ఉంది, అబ్బాయి క్యారెక్టర్ ఉంది, అందుకు ఈ క్యారెక్టర్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ రాదు. ఒకవేళ నిజంగా చేసిండు సార్ అని చెప్పేసి చేసిండు వాడు నాకు నచ్చలే సార్ అని చెప్పేసి అంటే ఆ అబ్బాయికి బ్యాడ్ వస్తుంది. ఈ అమ్మాయి ఏం టెన్షన్ లేదే వేయించుకుందా అని చెప్పేసి మళ్ళీ ఈ అమ్మాయికి బ్యాడ్ వస్తుంది. ఇదంతా ఎందుకు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాం కదా, మనం ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడలేదు, చెప్తుంది కదా
వద్దురా వద్దురా అని కొంచెం దూరం పెట్టుకుంటూ వస్తూనే ఉంది కదా, అబ్బాయికి ఇంటిస్తూనే ఉంది కదా, చైల్డ్ అని పదాలు మాట్లాడుతూనే ఉంది కదా ఆ అమ్మాయి. ఇంకా ఏం ప్రూవ్ చేయాలనుకుంటారు బిగ్ బాస్ షోలో అంటే? డెమాన్ పవన్కి రీతు చౌదరికి ఇద్దరికి మధ్య కంటెంట్ రావట్లేదు కాబట్టి వీళ్ళిద్దరు అత్తకబేర్ పెవికాల్లాగా ఇంకేం కంటెంట్ రావట్లేదు, అదేం హైప్ రావట్లేదు షోకి, వీళ్ళిద్దరిది ఏదో వర్కౌట్ అయ్యి ఉంది అని చెప్పేసి అనుకుంటే ఎలా? మీరు నడిపించే ఏ షోని ఏమి ఇద్దామని, సమాజానికి ఏమి ఇంటిద్దామని షోలు ఎందుకు నడుపుతున్నారో అనిపించింది నాకు. ఇది అడగాలనిపించింది బిగ్ బాస్ షోనే, బిగ్ బాస్నే ఇది అడగాలనిపించింది. నెక్స్ట్ సరే మర్చిపోయినా, ప్లీజ్ దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్కి వద్దాం. ఇమాన్యుయల్ అనే పర్సన్ గురించే మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ అనే కంటెస్టెంట్ గురించి మాట్లాడుతున్నా. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి ఏం చేసుకొచ్చిండ దాని గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ అంతా కన్నింగ్ ప్లాన్, కన్నింగ్ సేఫ్ గేమర్. ఎందుకంటే హౌజ్లో శ్రీజ సపోర్ట్ చేయలేదా ఇమాన్యుయల్కి? శ్రీజ క్యాప్టెన్ చేయలేదా ఇమాన్యుయల్కి? క్యాప్టెన్ చేసినటువంటి శ్రీజకే ఎన్నుపోటు పొడిచిండు. శ్రీజ క్యాప్టెన్ చేసినటువంటి శ్రీజకే ఎన్నుపోటు పొడిచిండు. ఎందుకంటే బాల్ గేమ్లలో బాల్స్ వేయకుండా అందరి ఏమంటారు ఈ అమ్మాయి వేరే వాళ్ళకి వేసేసి వేరే వాళ్ళని అవుట్ చేసేసి ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేసింది. అక్కడ ఇమాన్యుయల్ అమ్మొక్కతే చేయలేదు, ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేసింది. చేసిన తర్వాత అక్కడ బెడ్ గేమ్లో ఇమాన్యుయల్ తనుజ మన శ్రీజను పడేస్తుంటే సపోర్ట్గా సైలెంట్గా నిలబడి చూసిండు, అక్కడ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ బాల్ గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో ఎవరు కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు టీమ్ పై ఆడిన గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో వచ్చేసి కళ్యాణ్ ఇమాన్యుయల్ ఫ్లోరా ముగ్గురు కలిసి ఆడిన గేమ్ ఉంది కదా, ఆ గేమ్లో వచ్చేసి వీళ్ళ టీమునే బర్ని గారి టీమునే ముందుగా తొలగించడం జరిగింది. ఎందుకంటే ఆపోనెంట్ టీం స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి తొలగించడం ఓకే, అక్కడ వరకు తొలగించినాం కదా. కానీ అక్కడ అమ్మాయి కనిపించలేదా? అక్కడ ఎన్నిపోటే పొడిచినావు అంటే ఎక్కడ నువ్వు హెల్పింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడ నువ్వు హెల్పింగ్ చేసుకోవాలి. నేను ఎవ్వరి హౌస్లో హెల్పింగ్ తీసుకోలేదు, తనకి ఒక్కతే హెల్పింగ్ తీసుకున్నది ఈ హౌస్లో అని ఇప్పుడు ప్రోమోలో వాగుతున్నాడు కదా, ఆయన పాయింట్ పెడుతున్నాడు కదా తనజ పైన. ఇమాన్యుయల్ తీసుకోలేదా? ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేయడానికి ఎవరు సాయం చేయలేదా? చేసిరు కదా, చేస్తేనే క్యాప్టెన్ చేస్తే నేను సాయం చేస్తే హెల్పింగ్ చేస్తే ఈ రోజు అయిన క్యాప్టెన్ కూడా దివ్య చేసింది, తనుజ చేసింది. ఇవాళ తనుజ అనే కంటెస్టెంట్ ఇవాళ హౌస్లో ఇమాన్యుయల్కి కైన్స్ ఇవ్వకపోతే, డబ్బులు ఎక్కువ ఇవ్వకపోతే కంటెండర్ కూడా అయ్యేవాడు కాదు. కంటెండర్ అయిన తర్వాత కూడా అక్కడ నిఖిల్ అనే పర్సన్ ఇమాన్యుయల్ క్యాప్ పట్టుకున్నా కూడా నిఖిల్ అనే పర్సన్ ఒక్క దెబ్బల లాక్కునేవాడు. కానీ అక్కడ దివ్య నిఖితాను తనుజ ఇద్దరు ఆ అమ్మాయికి తనుజకి జ్వరం వచ్చినా కూడా మన ఎవరిది నిఖిల్ది చెయ్యి పట్టుకొని వదలలే. ఒక పక్క దివ్య ఒక పక్క తనుజ ఇద్దరు లాగేసారు. ఎందుకంటే ఎక్కడ క్యాప్ లాక్కుంటాడో ఇమాన్యుయల్ క్యాప్ లాక్కుంటాడు అనే ఉద్దేశంతో లాగిన తర్వాత ఇమాన్యుయల్ చేతికి క్యాప్ వస్తే పక్కన ఆ తర్వాతకి నిఖిల్ని తొలగించడం జరిగింది. అక్కడ సాయం చేసినట్టు కదా, అది నీకు సాయం కాదు, వాళ్ళు నీకు సాయం చేయలేదు, నువ్వే కలుసుకుంటూ వచ్చినావు, నువ్వే తోపులాగాడుకుంటూ వచ్చినావు. నువ్వు 2 సార్లు క్యాప్టెన్ అయినావు, 2 సార్లు క్యాప్టెన్ హౌస్మేట్ చేతులనే అయినట్టు. ఇక్కడ నీకు ఏ హెల్పింగ్ కనపడదు. నీకు అక్కడ చేసినటువంటి సాక్రిఫైజుల వల్ల నువ్వు క్యాప్టెన్ అయినా కూడా నీకు ఏ ఫరక్ పడదు. ఎమ్మటే మీ అమ్మ హౌస్ నుంచి ఏది ఫేక్ ఎలిమినేషన్ అయితే కూడా నువ్వు ఎమ్మటే నాకు హౌస్ మా అమ్మ కంటే నాకు ఈ హౌస్లో ఎవ్వరు ముఖ్యం కాదని క్యాప్టెన్ బ్యాడ్జ్ బీకిచ్చినావు. నువ్వు అక్కడ తోపు అనిపించుకున్నావు. అక్కడ మీ అమ్మ ఏం చేస్తుంది, నాకు ఈ హౌస్లో నాకు కొడుకు కంటే ఎక్కువ ఎవ్వరు లేరంటది. ఆమెకు ఎవరు సాయం ఇప్పుడు వాళ్ళు హెల్పింగ్ చేసేసినా కూడా, వాళ్ళంతా జుట్టు కట్ చేసుకున్నా కూడా, వాళ్ళు ఏ సాక్రిఫైస్ చేసినా కూడా నా కొడుకే తోపు అన్నది ఆమె. అలా నువ్వు ఇలా మీ అమ్మ కొడుకుల బంధం అనేది ఎక్కడ పోర్ట్రేట్ అవన్నీ కూడా చేసుకున్నావు. ఇక్కడ ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు, ఆ గేమ్స్ బాగా ఆడుతున్నాడు. కామెడీ చేస్తున్నప్పుడు ప్రతి చోట తనుజ లేనిది కామెడీ పండలేదు, తనుజ లేనిది కామెడీ హైలైట్ అవ్వలేదు. మొన్న పోయిన వారం 2 వారం మొత్తం మాట్లాడుకోలేదు, తనుజ ఇమాన్యుయల్ మాట్లాడుకోలేదు. ఎక్కడ కామెడీ వచ్చింది, ఎక్కడ ఫన్ వచ్చింది, ఎక్కడ ఫన్ జనరేట్ అయింది? అందుకనే కదా నాగార్జున గారు ఎక్కడ కామెడీని ఏ కామెడీ చేసామని చెప్పేసి వచ్చినటువంటి అర్జున్ కానీ అమర్దీప్ కానీ అడిగిరు. ఏ వారం పండిందా? తనుజ మాట్లాడకపోతే కామెడీ లేకుండా పోయింది. నీకు ఎక్కడ కంటెంట్ వచ్చింది? నీ కామెడీకి సపోర్ట్ ఉండాలి. నువ్వు ఒంటరి కామెడీ చేయలేస్తావా? ఒక సపోర్ట్తోనే కామెడీ చేయాలి. నువ్వు కామెడీ అనే కరెక్టే కాదంటలేను. ఒక సపోర్ట్ లేకుండా ఎవరు హౌస్లో ఉండగలుగుతారు? సపోర్ట్తోనే కదా హౌస్లో ప్రతి ఒక్కరికి సపోర్ట్ అవసరం. నాగార్జున గారు కూడా చెప్పిండు, సపోర్ట్ వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవాలని చెప్పిండు. అక్కడ బొమ్మల టాస్క్ అని చెప్పేసి బొమ్మల టాస్క్లో తనుజను నామినేషన్ చేసింది. అదైతే రాంగ్ డెసిషన్. ఎందుకంటే అక్కడ బొమ్మల టాస్క్లో వచ్చేసరికి తనుజ అరే నేను అవుట్ అయిపోతాను, ఆ బొమ్మలన్నీ నువ్వే తీసేసుకోరా అని కూడా చెప్పింది. దాని తర్వాత అక్కడ గోల్డెన్ రూమ్కి వెళ్ళాలంటే అక్కడ ఏమంటారు ఓనర్స్ టెండెన్స్ ఓనర్స్ ఉన్నారు కదా, ఆ ఓనర్స్కి వెళ్ళాలంటే రాముగాడు తినలేకపోతాడు, వాడు వీక్గా ఉన్నాడు పాపం, వాడికి ఏం తెలియదు, వాడిని పంపించేసే అనే కోణంలోనే అక్కడ తనుజ ఇప్పుడు ఇమాన్యుయల్ వైపు చూసినప్పుడు తల ఊపిండు. కావాలంటే ఎపిసోడ్లో ఉంది చూడండి. ఇమాన్యుయల్ వైపు చూసినప్పుడు తల ఊపిన తర్వాత ఆమె డెసిషన్ మార్చుకొని రామ్ అని చెప్పేసి అన్నది. మిగతా వాళ్ళందరూ రామ్ అన్నప్పుడు ఈ అమ్మాయి ఒకతే నీ వైపు నిలబడితే మారిపోదు కదా.
అందరి గ్రూప్ డిసిషన్లో మార్పు రాదు కదా, ఏం మార్పు రాదు కదా. నువ్వు అప్పుడు మొదటి వారంలో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ చేయడం అనేది తుపాసు. ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అంటే నువ్వు మొక్కకు నీరు పోసి పెంచుతున్నావురా చచ్చిపోయిన మొక్కను అని చెప్పేసి నువ్వు ఉసిగొలిపి కళ్యాణ్ను నామినేషన్ చేయమని చెప్పినావు. కళ్యాణ్ అక్కడ పేట పిరాయించేసి తను సంజయనం చేసిండు. అక్కడ నీకు మనకొచ్చింది మా అమ్మ నామినేషన్ చేస్తాడా అని చెప్పేసి సుర్రం లేచింది. అక్కడ లేచేసి నువ్వు అక్కడ కళ్యాణ్దే తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేయాలనుకుంటే అక్కడ నాగార్జున గారు మొక్కకు నీరు పోసిందని చెప్పేసి వీడియో వేయడం జరిగింది. అక్కడ నీ కన్నింగ్ ప్లాన్ బయటపడింది, నీ సేఫ్ గేమ్లో ప్లాన్ బయటపడింది. అమ్మో ఎక్కడ సేఫ్ గేమ్లో అయిపోతున్నా అని అనుకున్నాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వీకెండ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, తనుజ టాప్లో ఉందని ఇంటికి రావడం వల్ల తనుజని ఎలా కొట్టాలని ప్లాన్ వేసిన తర్వాత మళ్ళీ అనుకునేది ఎక్కడ ఎవరైనా బెడిచి కొడుతున్నట్టుంది అనుకొని తనుజకు సాగు చెప్పి అరే నీకు నాకు ఏ లేదురా, నేను ఒకటిరా మన ఇద్దరం బాయ్ బంధం అంటే ఏమంటారు అన్నదమ్ముల బంధం లాగా పెపికల్ బంధం రా మనది, మనం ఏం లేదురా అని చెప్పేసి నిన్న మన దాకా నువ్వు అన్నావు. ఇవాళ క్యాప్టెన్ కాగానే 2 కొమ్ములు వచ్చినాయి, నువ్వు నామినేషన్ చేయొద్దని అనట్లే. ఏంటంటే నువ్వు చేసే విధానంలో బాగాలేదు అంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇవాళ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చినావు, ఇంతవరకు సేఫ్ గేమ్ అని ఆడుకుంటూ వచ్చినావు. నువ్వు సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. నువ్వు సేఫ్ ప్లేయర్, సేఫ్ కన్నింగ్ ప్లేయర్ అంటే ఇమానియల్. హౌస్లో మీరు నమ్మినా నమ్మకపోయినా సేఫెస్ట్ కన్నింగ్ ప్లేయర్ ఇమానియల్. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే శ్రీజ భరణి గారిని హౌస్లో కూర్చొని వచ్చినటువంటి ఆయిషా కానీ వీళ్ళందరూ కానీ నీకు ఏది అక్కడికి వచ్చి నామినేషన్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అనుకున్నావు, నీ ఫ్రెండ్ అంటున్నావుగా తనుజను ఫ్రెండ్ అనుకున్నాక క్లాప్స్ కొట్టడము, నీ క్లాప్స్ కొట్టిన చూసినావా అని అనడము. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది నామినేషన్ చేసిన తర్వాత ఆమె వచ్చేసి ఆయిషా వచ్చేసి చెప్తుంటే నిజంగానే కన్నీ అట్లా కనబడుతుంది అది ఇదని చెప్పేసి ఆమెకు సపోర్ట్ పలకడం. నీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసుకుంటున్నావు, నీ ఫ్రెండ్ నువ్వు ఎన్నుపడడానికి ట్రై చేస్తున్నావు కదా. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం వల్ల ఓహో టాప్లో ఉంది కదా సరే అనుకున్నావు. దాని తర్వాత భరణి గారి విషయంలో కూడా నాన్న బిడ్డ బంధం అని చెప్పేసి నువ్వు ఈ ఇమానియల్ అనే పర్సన్ ఎక్కువ అనడం వల్లనే అది పోర్ట్రేట్ అయిపోయింది. అది ఎప్పటికీ ఎక్కడ కనిపించలే. నాన్న అనే బంధంలో వీక్ ఏదో పట్టుకొని పాకలాడలేదు తనుజ కూడా. అక్కడ ఎలా ఉండాలో ఆమెకి ఏ లింప్లో ఉండాలో ఆ లింప్లో ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కొంచెం కోపం వచ్చినా కూడా తర్వాత మార్చుకుంటూ వచ్చింది. దివ్యనికిత వచ్చిన తర్వాత మారిపోతూ వచ్చింది. అయినా కూడా నువ్వు అప్పుడు వదలలే. ఇంకా నాన్న అనే బంధాన్ని నువ్వు దాన్ని హైలైట్ చేసేసినావు. హైలైట్ చేసిన తర్వాత భరణి గారిని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసినావు. రామ్ రాథోడ్ పైన కూడా బ్యాక్ పిచ్చింగ్ చేసినావు. రామ్ రాథోడ్ వాడు ఎట్లా సేవ్ అవుతాంట్రా, వాడు ఎలా ఉన్నారా, అసలు మన గేమ్ ప్లాన్ ఏందిరా అని చెప్పేసి నువ్వు ఆయుష్తోని కూర్చొని వచ్చినటువంటి కంటెస్టెంట్స్ని కూర్చొని ముచ్చట పెట్టిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత భరణి గారు రామ్ రాథోడ్ ఇద్దరు చివరిలో నిలబడ్డప్పుడు భరణి గారు గుర్తుకురాలే. కానీ అన్న నాకు ఈ అవసరం అందరికంటే ఎక్కువ నువ్వే నాకు ఇంపార్టెంట్ అన్న, మా అమ్మ కంటే కూడా అన్న పర్సను అక్కడ రామ్ రాథోడ్ని సేవ్ చేసేసినావు. అంటే నీ గేమ్కు టాప్ 1 టాప్ 2లో ఉంటున్నావురా మన ఇద్దరం అని చెప్పేసి ఇమానియల్ మన ఇద్దరం టాప్ 1 టాప్ 2లో ఉంటున్నావు అని భరణి చెప్పినాక నాకు అడ్డమని చెప్పేసి అప్పుడు తొలగించుకున్నావు. ఓకే నీ విధానం కరెక్టే. అంటే నీ గేమ్ నువ్వు అప్పుడు కన్నింగ్ కాదు, ఎందుకంటే నువ్వు గెలవడం కోసం ఒకరు తొక్కొచ్చు, అది నేను తప్పనట్లేదు. కానీ అది చెప్పేవి అప్పుడు నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ చేయలే కదా, అక్కడ నాకు కన్నింగ్ అనిపించింది. దాని తర్వాత ఇట్లనే 1 by 1 అన్నట్టు ఇప్పుడు తనుజ మీద పడిన నువ్వు కరెక్టే పడొద్దని అనట్లేదు, తనుజ నామినేషన్ చేయొద్దని అనట్లేదు. తనుజ కూడా తప్పులు చేస్తుంది. తనుజ చేసి తప్పు ఏంటంటే ఒకటి అరవడము, 2 వచ్చేసి తను ఒకరు హెల్పింగ్ తీసుకోలేదు అనడం అనేది ఈ 2 తప్పులు తనుజ చేసింది. ఈ హౌస్లో నేను గమనించిన వరకు మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకునే లేదు, సీరియల్ యాక్టింగ్ అనుకునే లేదు, ఆమె కన్నింగ్ ప్లేయర్ అనుకునే లేదు, సేఫ్ గేమర్ అనుకునే లేదు. తనుజ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడినట్టుగా ఎక్కడ కన్నింగ్ మెంటాలిటీగా లేదు. తాను ఒక్కసారి స్టాండ్ తీసుకుందనుకో ఒక పర్సన్ కోసం అలాగనే స్టాండ్ తీసుకుంటుంది, ఎక్కడ డబల్ గేమ్ ఆడలేదు. ఇప్పుడు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంది, ఎంతమంది అందరు చెప్పినా కూడా వినలేదు, ఒకే లెవెల్లో ఉండిపోయింది. తను నమ్మిన దాన్ని నా సిద్ధాంతంగా మార్చుకొని అలానే ముందుకెళ్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మ అనే బంధాన్ని కూడా ముడిపెట్టేసి అయ్యే పోయిండు అమ్మ వచ్చిందా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. అక్కడ అమ్మ అనే పదాన్ని కూడా ఆమె నేను వద్దంటున్నా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. తనుజ ఎక్కడ క్లారిటీ ఎవరి దగ్గర ఎక్కడ మిస్ అవ్వకుండా వచ్చింది, అందరికీ క్లారిటీ ఇచ్చి కూడా వచ్చింది. నేను తిడుతున్నా, వద్దంటున్నా, చీగొడుతున్నా, నువ్వే నాకు ఇష్టం అంటుంది, నువ్వే పాప నీతోనే ఉంటా పాప అని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి అక్కడ క్లారిటీ ఇచ్చేసింది. అక్కడ ఏం చేస్తుంది, వద్దన్న కూడా వచ్చినాక ఏం చేస్తుంది, ఇక ఎల్లు అని నెట్టేస్తారా? వాళ్ళే వద్దన్న ఇష్టపడుతున్నారు, ఆ అమ్మాయిని ఇష్టపడడం వాళ్ళు ఇష్టపడుతుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అక్కడ తనుజనే బ్యాట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క తనుజ భజన చేస్తున్నారు. మొన్నటి వరకు కళ్యాణ్ విషయానికి వద్దాం. కళ్యాణ్ ఏంది ఎంత బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మనం కూడా చూస్తున్నాము. ఎంత హెల్పింగ్ చేసినా కూడా కళ్యాణ్ అనే పర్సన్కి హెల్పింగ్ చేసినా కూడా ఎన్నుపోటు పడడానికి రెడీగా ఉన్నాడు. దాని తర్వాత నిన్న వీకెండ్లో పిఠాపురం అంకుల్ వచ్చేసి కళ్యాణ్ గురించి, కళ్యాణ్ నీకు తనుజ ఎంతో స్టాండ్ తీసుకుంది, నీకు ఎంతో హెల్పింగ్ చేసింది, నీకు అందరూ నిన్ను ఒంటరి చేసినా కూడా ఆమె సపోర్ట్గా ఉన్నది, నీకు ఆమె చేసిన హెల్పింగ్ నువ్వు మర్చిపోకు అది అన్నట్టుగా చెప్పిన తర్వాత
ఇప్పుడు మళ్ళా తనుజని సారీ తనుజ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నాడు. అంటే టాప్లో ఉందని చెప్పేసి తెలిసినాక కొడదాం అనుకున్నావు, తర్వాత ఇప్పుడు సారీ గుర్తొచ్చింది, ఇప్పుడు సారీ కాడికి వచ్చేసినావు. అంటే నీ వల్ల రమ్య ఏది నువ్వు బిహేవియర్ వల్ల రమ్య తనుజ నామినేషన్ చేసి చెప్పినటువంటి పాయింట్లలో కొన్ని రమ్య చెప్పిన పాయింట్లు కరెక్ట్ ఉంది. ఎందుకంటే అరుస్తావు అమ్మ నువ్వు అని అన్నది, సేఫ్ గేమర్ అయితే కాదు, అక్కడ అరుస్తాం అనేది కరెక్టే. బాండింగ్లు పెట్టుకుంది, రమ్య కూడా పెట్టుకుంది, రమ్యది కూడా రాంగ్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఎవ్వరు చూడు తనుజ అని టార్గెట్ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా బిస్కెట్ అవుతున్నారు. ఇవాళైతే ఈ ఇమాన్యుయల్ బిస్కెట్ అని అనను కానీ ఏంటంటే ఈరోజు గుర్తొచ్చిందా? ఎప్పుడో జరిగిన టాస్క్ గురించి తీసుకొచ్చినావు, ఎక్కడెక్కడో జరిగినాయి అన్నీ తీసుకొస్తున్నావు. నువ్వు తీసుకునే మాత్రం నువ్వు సపోర్ట్ తీసుకునే అయితే గుర్తుకురావు నీకు ఇమాన్యుయల్కి. అక్కడ సంజన అంటది, నాకు ఈ హౌస్లో నా కొడుకు కంటే ఎక్కువ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, నా కొడుకే సపోర్ట్ చేసింది అన్నాడు. మరి వాళ్ళ అమ్మ నామినేషన్ చెప్పినావు, వాళ్ళ అమ్మ కూడా అయ్యే పదాలు మాట్లాడుతుంది కదా, వాళ్ళ అమ్మకు నువ్వు సపోర్ట్ చేయలేదా? క్యాప్టెన్ బ్యాట్ చేసేసినావు కదా, మిగతా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కదా, అవన్నీ కనపడలే మీ అమ్మకు. మీ అమ్మ కూడా కనదా నామినేషన్ చేయకపోయినా? మీ అమ్మ నేను చేసినావు నామినేషన్ చేయలేదు. అది నీ సేఫ్ గేమర్, సేఫ్ మెంటాలిటీ ఇదే అండి. ఈరోజు ఎవరిని చేసిరనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఏంటంటే తనుజన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేసిండు, ఇంకొకరు కూడా ఎవరో నామినేషన్ చేసిరంటే అది ఇంకా మన దగ్గర రాలేదు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఫ్లోరా నామినేషన్ చేసింది రీతు చౌదరిని. దాని తర్వాత వచ్చేసి సంజనను ప్రియా నామినేషన్ చేసింది, మంచి పాయింట్లే పెట్టింది. ఎందుకంటే బాడీ షేమింగ్ ఎక్కువైపోయింది, మాటలు దొరుకుతుంది, మాటలు జారుతుంది. అందుకే సంజనను ప్రియా నామినేషన్ చేయడం కరెక్ట్ ప్రాపర్గా పాయింట్ పెట్టింది అనుకోవాలి. అదేవిధంగా ప్రియా నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ మాధురికి ఇస్తే మాధురి రీతుని చేసింది. మళ్ళీ మాధురి గారు రీతుని నామినేషన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక వాళ్ళిద్దరికి పడతలే కదా, అందుకే నామినేషన్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ను మనీషి చేసేసిండు, కళ్యాణ్ని చేసేసిండు, ఇద్దరిని చేసిండు. మనీషి డెమాన్ పవన్ ఇద్దరిని చేయడం జరిగింది. అంటే డెమాన్ పవన్ ఒకళ్ళు కళ్యాణ్ ఇద్దరిని మన మనీషి నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాధురిని తనుజ నామినేషన్ డైరెక్ట్ నామినేషన్ చేసింది కానీ నిన్న వీకెండ్లో. నెక్స్ట్ కళ్యాణ్ను శ్రీజ కూడా నామినేషన్ చేసేసింది. ఇప్పుడైతే మనీష్ అయితే చెప్పిండు, ఇమాన్యుయల్ను వెన్నుపోటు పొడిచినావు, ఇమాన్యుయల్కు నువ్వు ఏది నామినేషన్ చేస్తా అని చెప్పేసి నువ్వు పేటు ఫిరాయించినావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి అని అన్నాడు. అక్కడ ఇమాన్యుయల్గా కళ్యాణ్ చేసింది తప్పే, ఇమాన్యుయల్ దగ్గర ఒప్పుకోవడము చేసింది తప్పే. కానీ అక్కడ తను ఎందుకు మార్చుకున్నాడు అంటే అక్కడ బ్యాడ్ అయిపోయేవాడు. ఆ టైంలో తనుజని మాత్రం నామినేషన్ చేస్తుంటే బ్యాడ్ అయిపోయాడు వాడు. కాబట్టి అతను గమనించుకొని గ్రహించుకొని సంజనను చేయడం అనేది కరెక్టే. కానీ సంజన చేసిన పాయింట్ మాత్రం తుస్సు పాయింట్ పెట్టేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే సంజన కంటే ఎక్కువ పాయింట్ ఉన్నది ప్రియ నీ క్యారెక్టర్ పైన అసెస్మెంట్ చేసింది, ప్రియను వదిలేసినావు. మాధురి చేసింది, మాధురిని వదిలేసినావు. అక్కడ వీడియోలు ఫుటేజ్ చేసేసి పనిలేక వేసేసిర్రా, నేను ఇట్లా అంటారు అన్నప్పుడు నేను నామినేషన్లో పెట్టడానికే కదా ఆ ఫుటేజ్లు వేసేసింది. అయినా కూడా గ్రహించుకోకుండా సంజన గారిని చేయడం అనేది కళ్యాణ్ది బ్లెండర్ మిస్టేక్. పోయిన వారం అది మనీష్ మాట్లాడడం జరిగింది, ఆ వీడియో ఫుటేజ్ వేసేసారు. నీ ఒక్కదే కాదు ఇక్కడ అన్ని రకాలుగా వేసేసారు, బయట నువ్వు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నావు అని చెప్పేసి చేయడం అనేది కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీజ వచ్చేసి కళ్యాణ్కి ఎక్కువ ఏం డిపెండ్ చేసుకునే విధంగా కాకుండా కళ్యాణ్ కూడా శ్రీజకి అగ్గిచ్చిందంట. నువ్వు ఇట్లాంటి మిస్టేక్లు చెప్తున్నావు, మిస్టేక్ల గురించే చెప్పేసి నామినేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదో ఇద్దరి మధ్య ఫుల్ అయితే గొడవ అయితే కాలేదు, మిస్టేక్ల గురించే చెప్పేసి నామినేషన్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా భరణి వచ్చేసి ఎవరిని నామినేషన్ చేసినంటే ఆయన ఉన్నాడు కదా గౌరవ్ గుప్తాను నామినేషన్ చేసినట్టుగా తెలిసింది. గౌరవ్ గుప్తాను నామినేషన్ చేసినట్టుగా తెలిసింది. భరణి గారు వచ్చేసి భరణి వస్తాడు. ఫ్లోరా వచ్చేసి రాముని నామినేషన్ చేసేసింది. ఫ్లోరా భరణి వీళ్ళందరూ రావడం జరుగుతుంది. ఒక మాస్క్ మ్యాన్ హరీష్ గారే హౌస్లోకి ఇంతవరకు అయితే ఎంట్రీ కాలేదు. వీళ్ళందరూ నామినేషన్ చేసినాక బయటికి వెళ్ళిపోవడం అనేది నాకైతే నచ్చలేదు. అది బయటికి వెళ్ళిపోకుండా ఇళ్ళనే ఉండుంటే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకి బయట అర్థం కాకుండా ఉండేది. మళ్ళీ వీళ్ళు కూడా తప్పులు చేయకపోవడం అనేది బయటపడేది. కానీ వాళ్ళు బయట పోయి మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కోసం వచ్చినట్టు ఉంటుంది. ఇదైతే మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారని అర్థం కాలేదు. ఇది నా రివ్యూ అండి. నామినేషన్లకు మాత్రం 8 మంది వచ్చారు. తనుజ, రీతు చౌదరి, సంజన, డిమాన్ పవను, మాధురి, కళ్యాణ్, రాము, గౌరవ్, ఈ 8 మంది నామినేషన్లకు వచ్చారు. ఈ 8 మందిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరనేది ఓట్లు వేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఎలిమినేషన్ అయిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరనేది చూసుకొని ఓట్లు వేసుకోండి. ఇది నా రివ్యూ అండి. ఈ రివ్యూలో మన కళ్యాణ్ వర్సెస్ తనుజలో ఎవరిది రాంగ్ అనిపించింది నా ఒపీనియన్ ప్రకారం చెప్పాను. ఇది ఎవరిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి అని కాదు, నాకేమనిపించిందో అదే చెప్పాను. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.